ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను. ఐ విల్ కంటెండ్ విత్ దోస్ హూ కంటెండ్ విత్ యూ. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన దేవుడు ఈ వాగ్దానము ద్వారా మనల్ని దర్శిస్తుంటుండగా మనము గమనించాలి, ఇది సాధారణమైనటువంటి వాగ్దానం కాదు. నీ యుద్ధ రంగములో దేవుని ప్రకటన ఇది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను తాకటానికి ప్రయత్నించేవారెవరైనా సరే వాటిని నేను ఎదుర్కొంటాను. నీతో యుద్ధము చేసేవారితో నేనే యుద్ధము చేస్తాను. విశ్వాసి కొరకు ఇది అత్యంత బలమైనటువంటి ఒక భరోసా. మనకెదురైనటువంటి ఏ పోరాటమైనా అది మనది కాదు, అది యెహోవా యుద్ధం అని దేవుడు ప్రకటన చేస్తున్నాడు. దేవుడే స్వయంగా మన కొరకు యుద్ధం చేస్తాడని తెలుసుకోవటం విశ్వాస జీవితానికి అది మూల స్తంభం. నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువు ఎవరైనా ఎంత బలమైన వాడైనా సరే, నిన్ను కాపాడే దేవుడు సర్వశక్తిమంతుడు, అన్ని శక్తుల కన్నా మహిమ కలిగినవాడు. దేవుని యుద్ధం మన విశ్వాసాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనము నిశ్శబ్దముగా ఉండగలిగితే, సడలిని విశ్వాసముతో దేవుని వైపు చూడగలిగితే దేవుడు యుద్ధము చేస్తాడు. యెహోవా మీ కొరకు యుద్ధము చేయును, మీరు మౌనముగా ఉండడని దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేకు ఎర్ర సముద్రం ఎదుట ఉన్నప్పుడు పరిస్థితులు ఏమంటాయో తెలుసా? అయిపోయింది నీ పని, ఇది అంతం. కానీ దేవుడు అన్నాడు, నేను యుద్ధము చేస్తాను. వాస్తవానికి మనము గమనిస్తే, నీ పరిస్థితుల వల్ల నువ్వు కృంగిపోయి బలహీనపడి నువ్వు నిద్రిస్తున్న సమయంలో నూతన ఉదయాన్ని నీ కొరకు సిద్ధపరిచిన దేవుడు రాత్రంతా నీ కొరకు నీకు అననుకూలముగా ఉన్న ప్రతి పరిస్థితితో అతడు యుద్ధము చేస్తాడు. నీవెదుర్కొంటున్నటువంటి సమస్యలు, శత్రువులు, అడ్డంకులు, మానసిక ఒత్తిళ్ళు, ఇవన్నిటినీ కూడా నీవు ఒంటరిగా ఎదుర్కొనవలసిన అవసరం లేదు. నీ పోరాటంలో నువ్వెప్పుడు ఒంటరివి కాదు. ఇది దేవుడు నీకు ఇచ్చే ధైర్యం. నీతో యుద్ధము చేసేవాడు దేవుడే. లేఖనం అంటుంది, నిన్ను తాకువాడు నా కనుపాపను తాకినట్లే. ఎంత అద్భుతమైనటువంటి వచనం ఇది. నిన్ను కించపరిచేవాడిని నేను విడిచిపెట్టను, నీకు ద్రోహము చేసేవాడిని నేను తీర్పులోనికి తీసుకుని వస్తాను. నిన్ను ఎవరైతే నష్టపరుస్తున్నారో వారికి ప్రతీకారము చేస్తానని మాట్లాడుతున్నాడు. తన ప్రజల పట్ల దేవునికున్న ప్రేమ, ఆయనిచ్చే రక్షణ, ఆయన న్యాయమైన ప్రేమకు నిదర్శనంగా ఉంది. ఎన్నోసార్లు బైబిల్లో దేవుడు తన ప్రజల కొరకు యుద్ధం చేశాడు. యెహోషాపాతు రాజు కాలంలో ఆయన అంటున్నాడు, ఈ యుద్ధము మీది కాదు, దేవునిదే. వారు దేవుని స్తుతించారు. దేవుడు శత్రువులను తానే స్వయంగా మొత్తెను అని లేఖనం మనం చూస్తాం. దావీదు మరలా గొలియాతులో చూసినప్పుడు, యుద్ధము యెహోవాదే, ఆయన నిన్ను నా చేతికి అప్పగించునని దావీదు మాట్లాడుతున్నాడు. చిన్నవారిని ఉపయోగించి కూడా దేవుడు బలవంతులను, పెద్దవారిని ఓడించగలడు. అది ఆయన యుద్ధ రహస్యం. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీ కొరకు, నీ కుటుంబము కొరకు కూడా యుద్ధం చేస్తాడు. ఆయన అంటున్నాడు, నిన్ను బాధించేవాడిని నేను ఎదుర్కొంటాను, నీ పిల్లలను నేను రక్షిస్తాను. ఇది కేవలం వ్యక్తిగతమైన వాగ్దానము కాదు, ఇది నీ కుటుంబం మొత్తానికి దేవుడిచ్చిన వాగ్దానం.
నీ పిల్లలను కూడా దేవుడు కాపాడుతాడు. నీ ఇంటి మీద యుద్ధము చేసిన శత్రువులు దేవుణ్ణి ఎదుర్కొనవలసి ఉంటుంది. అంత మాత్రమే కాదు, నిన్ను నిందిస్తున్న వాళ్ళు, నిన్ను తక్కువ చేసి చూస్తున్నటువంటి వారు, నిన్ను హేళన చేసేవారు, నీ మీద కపటోపాయములు చేసేవారు, ఇవన్నీ కూడా దేవుని ఎదుర్కొంటాయి. ఈ మాట ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధము చేసేదను. నీ పరిస్థితులలో, నీ శత్రువులతో, సమస్తము నీకు వ్యతిరేకముగా నిలబడిన ప్రతి ఒక్క దానితో కూడా ఆయన యుద్ధము చేయబోతున్నాడు. అయితే నీవు ఇప్పుడు చేయాల్సింది ఏంటో తెలిసిన? విశ్వాసములో స్థిరముగా ఉండు, నెమ్మది కలిగి ఉండు. నీ నిశ్శబ్దమైన విశ్వాసం దేవుని యుద్ధానికి ఆహ్వానం. నీ భయాన్ని విశ్వాసంగా మార్చుకో. నీకున్న కన్నీళ్ళన్నిటినీ ప్రార్థనగా మార్చు. నీ దేవుడు నీ కోసం యుద్ధం చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యపు వెలుగులో, వాగ్దానపు వెలుగులో ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. నా యుద్ధాన్ని దేవునికి అప్పగించానా? లేదా ఇంకా నా పోరాటాన్ని నేనే పోరాడుతున్నానా? నా శత్రువు మీద కోపము కంటే దేవుని తీర్పు మీద నమ్మకం కలిగి ఉన్నానా? ఆలోచన చేయి. దేవుడి దినాన్ని మరలా నీతో మాట్లాడుతున్నాడు. నిశ్శబ్దంగా ఉండు, నేను నిన్ను రక్షించేదను. ఆ గొప్ప దీవెన మన జీవన పోరాటంలో మనం పొందుకునేలాగున సంపూర్ణ విశ్వాసముతో, ఆశతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం సూటిగా మాతో మీరు మాట్లాడారు. మా పరిస్థితులు ఎరిగిన దేవుడు, మా పోరాటాలు ఎరిగిన దేవుడు, మా వేదన, మా కన్నీళ్లు చూస్తున్న దేవుడు. ప్రభువా, నన్ను బాధించు వారితో నువ్వు యుద్ధం చేస్తానన్నావు. నిశ్శబ్దముగా ఉండమని నీ లేఖనము చొప్పున సహనముతో నీ సన్నిధిలో కనిపెట్టగలిగే కృప మాకు అనుగ్రహించండి. నా ప్రయాణమంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది నిశ్చిత్తమైనదో నీ వాగ్దానము ఫలింపు మేము అనుభవించలాగిన సిద్ధపరచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.